ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా లేదంటే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై క్లారిటీ ఇచ్చేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎన్డీఏ కూటమిలో లేకపోయినా పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతూనే ఉంది. మరోవైపు టీడీపీ గతంలో ఎన్డీఏ కూటమిలో ఉండగా జనసేన ఇప్పటికే భాగస్వామ్య పార్టీగా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జట్టుకట్టిన రెండు పార్టీలు బీజేపీని తమతో కలుపుకోవాలని ప్రణాళిక రచించాయి. అయితే కూటమిలో చేరడం వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయన్న ఉద్దేశ్యంతో ఇన్నాళ్లు కూడా పొత్తులపై మౌనాన్ని వహిస్తూ వచ్చింది బీజేపీ. ఇక ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తుకు క్లారిటీ ఇవ్వాలని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవాళ ఢిల్లీ కేంద్రంగా టీడీపీ జనసేనతో పొత్తు విషయంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో తమకు 10 ఎంపీ సీట్లు కావాలంటూ బీజేపీ ఇప్పటికే ప్రతిపాదన పెట్టగా 5 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ జనసేన అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరసింహరావు, బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా? ఎటువంటి ప్రచారం జరుగుతోంది? ఎప్పుడు క్లారిటీ వస్తుంది? అయితే ఏపీకి సంబంధించి బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా అధిష్టానం అడుగులు వేస్తుంది. ఇవాళ నుంచి 2 రోజుల పాటు అటు కోర్ కమిటీ, బీజేపీ జిల్లాల కన్వీనర్లతో బీజేపీ జాతీయ సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్ వరుస సమావేశాలు ఇవాళ నుంచి 2 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ఏ విధంగా అంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, జనాల్లో ఏమనుకుంటున్నారు అనేది ప్రధానంగా ఈ సమావేశాల్లో ఇంటరాక్షన్. అంటే ఒక్కొక్క జిల్లా నేతలతో కన్వీనర్తో పాటు మరొక 2 ముఖ్య నేతలతో ఒక్కొక్కరితో సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా వారి అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే బీజేపీ ఒక పిలుపునివ్వడం జరిగింది, ఎవరైతే నియోజకవర్గాల వారీగా అటు ఎంపీకి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి ఎవరైతే పోటీ చేసే ఆశావాహులు ఉన్నారో వారు దరఖాస్తులు చేసుకోవాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా చేసుకునేటువంటి పరిస్థితి. అయితే ఆ సమావేశంలో కొంత కోర్ కమిటీ నేతలతో మాత్రమే శివప్రకాష్ గతంలో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు జిల్లాల వారీగా కూడా అంటే పొత్తుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి, ఒకవేళ ఇండివిజువల్గా వెళ్తే కనుక అక్కడ మెజారిటీ ఏ విధంగా వస్తుంది, ఎందుకంటే 175 అసెంబ్లీకి సంబంధించి 25 పార్లమెంట్కి సంబంధించి పోటీకి వెళ్తే కనుక ఏ విధమైన మెజారిటీ వస్తుంది, ప్రస్తుతం టీడీపీ వైసీపీకి సంబంధించి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ బలాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రతిదీ కూడా వారిని జిల్లాల కన్వీనర్లతో సమావేశాలు నిర్వహించే సమయంలో ఈ అంశాలు వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా శివప్రకాష్ కూడా ఇటీవల హైదరాబాద్లో బీజేపీ ముఖ్య నేతలతో అంటే దాదాపు 10 మంది నేతలతోనే హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా అటు నేతలకు ఒకటే ఆదేశించడం జరిగింది, పొత్తులకు సంబంధించి ఎవరు కూడా బయట మాట్లాడవద్దు, అధిష్టానం ప్రకటించే వరకు కూడా మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి, మీ జిల్లాల్లో ఉన్నటువంటి బలాబలాలు మొత్తం సంబంధించి ఏదైతే అక్కడ అభివృద్ధికి సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి కేంద్రం ఏం చేస్తుంది అదే ప్రజలకు వివరించండి, పార్టీ బలోపేతానికి సంబంధించి అడుగులు వేయండి తప్ప అధిష్టానం నిర్ణయం ప్రకటించేంత వరకు కూడా పొత్తులకు సంబంధించి ఎవరితో మాట్లాడవద్దంటూ కూడా శివప్రకాష్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇవాళ కోర్ కమిటీ సమావేశం కూడా జరగబోతుంది. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పొత్తుల్లో ఉంటే గనక ఏ విధమైనటువంటి అజెండాతో ముందుకు వెళ్ళాలి, మేనిఫెస్టోకి సంబంధించి బీజేపీ గైడ్లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఒకవేళ పొత్తు లేకపోతే కనుక 175 అసెంబ్లీ 25 పార్లమెంట్కి సంబంధించి మెజార్టీ స్థానాలు సాధించే దిశగా కూడా అభ్యర్థులు ఎవరో క్యాండిడేట్లు, ఎందుకంటే ఇప్పటికే ఆ అభ్యర్థులకు సంబంధించి ఆశావాహుల లిస్ట్ అంతా కూడా అధిష్టానం ముందుంది. ఇప్పటికే ఎంపీలకు సంబంధించి ఏపీకి సంబంధించి ఎంపీలు ప్రకటన ఇవాళ ఉండబోతుందంటే క్లారిటీ వచ్చేదాకా ప్రకటన ఉండదంటే బీజేపీ వర్గాలైతే ఏపీ బీజేపీ నేత పురంధరేశ్వరి పొత్తులపై ప్రశ్న వచ్చిన ప్రతిసారి కూడా ఆమె కొట్టి పారేయలేదు. ఆమె మాటలన్నీ కూడా ఒక పాజిటివ్ గానే మనకి అనిపించాయి. అయితే ఈ రోజు బీజేపీ క్లారిటీ ఇవ్వబోతోంది. ఒకవేళ టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయాలి అనుకుంటే ఎన్ని స్థానాలు ఆశిస్తోంది, ఏ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని భావిస్తోంది బీజేపీ?
అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, పురంధేశ్వరి వ్యాఖ్యలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా పొత్తుల దిశగా అడుగులు పడుతున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే పొత్తుల సందర్భంలో ప్రతిసారి అడిగిన సందర్భంలో కూడా అధిష్టానం నిర్ణయం ఫైనల్. ప్రస్తుతం పార్టీ బలోపేతానికి సంబంధించి 175 అసెంబ్లీ 25 పార్లమెంటుకి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కార్యాలయాలు కూడా ప్రారంభించడం జరిగింది. కానీ చెప్తున్నప్పటికీ కూడా కానీ ఎక్కడ కూడా జనాల్లోకి ఇండివిడువల్ వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే పొత్తు ఉంటుంది అనేది ఒక రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత వెళ్లే విధంగా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా పూర్తి కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా నియోజకవర్గాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఒకవైపు ఎంపీ స్థానాలు చూసుకుంటే కనుక విశాఖ జేవీఎల్ నరసింహారావు ఎంపీ స్థానం కోసం ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన గత 4 నెలలుగా కూడా నియోజకవర్గ పార్లమెంటుకి సంబంధించి విశాఖ పార్లమెంటుకి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఓటర్ల దగ్గర మొత్తం పనులు కూడా మొత్తం అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సోమవీర్రాజు రాజమండ్రి కూడా అడుగుతున్నారు. మరోవైపు పురంధేశ్వరి కూడా అటు ఒంగోలుతో పాటు రాజమండ్రి సీటు ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. విజయవాడ సుజనా చౌదరి వేస్తారంటూ కూడా తెలుస్తుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈసారి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన ప్రధానంగా రాజంపేట నుంచి అడుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు అయితే అనంతపురం నుంచి ఆ సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఆయన సత్యకుమార్ కూడా అనంతపురం నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా ముఖ్య నేతలంతా అటు తిరుపతికి సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారిని కూడా అక్కడి నుంచి ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే ప్రధానంగా దాదాపు 5 ఎంపీ స్థానాలు పొత్తులో ఉంటే గనక ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. దాదాపు 9 అసెంబ్లీ స్థానాలు కూడా అంటే బీజేపీ ముఖ్య నేతలు అయితే ఇటీవల టీడీపీ నుంచి వచ్చినటువంటి వారు కూడా ఈసారి పోటీ చేసే అవకాశం అయితే బీజేపీ నుంచి కనిపిస్తుంది. వారికి కూడా సీటు ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చ కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, వారి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. కోర్ కమిటీతో పాటు బీజేపీ ముఖ్య నేతలు, జిల్లాల కన్వీనర్లు, ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. పొత్తులో ఉంటే ఏ విధంగా ఉండబోతుంది, పొత్తులో లేకుండా ఏ విధంగా ఉండబోతుంది, ఇలా ప్రతిదీ కూడా వారి నుంచి ఎంక్వైరీ అయితే చేయనున్నారు. ఓకే నరసింహారావు.